నాడు హిందూ ధర్మం కోసం పోరాడినటువంటి గొప్ప మరాఠా యోధుడు. హిందూ ధర్మ పరిరక్షణకై ఇతర మతస్థులు తన మతం మీద దాడి చేస్తున్నప్పుడు చిన్న వయసులోనే తన మతాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసినటువంటి పోరాటం ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతస్థులందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి పోరాటం. వారి తల్లి వారికి చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి యుద్ధ విద్యలు, వారి పోరాట స్ఫూర్తి ప్రపంచానికే గొప్ప ఆదర్శంగా నిలిచినటువంటి పోరాటం. చాలా మంది అనుకుంటారు 1000 మంది ఉంటేనే యుద్ధం గెలవచ్చని, కానీ 100 మందితో కూడా యుద్ధం గెలవచ్చు. యుద్ధంలో గెరిల్లా యుద్ధ నీతి అనేది ఉంటుందని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజు మహమ్మదీయులతోటి పోరాటం జరిపినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి సైన్యం చాలా చిన్న సైన్యం. ఇలా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దగ్గర ఉన్న సైన్యం లాగా ఊరికి మా దగ్గర పట్టుమని పిడికెడు మందే ఉండొచ్చు, కానీ మా సైన్యం చేసేటువంటి గెరిల్లా పోరాట పద్ధతులు, మా సైన్యం వాడేటువంటి విధానాలు, డబ్బుకు అమ్ముడు ఉన్నటువంటి విధానమే దుబ్బాకల రఘునందన్ రావుని గెలిపించింది. నాటి శివాజీ పోరాట స్ఫూర్తి అవసరమైనప్పుడు ఉన్న 10 మంది సైన్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఎదురుదాడి చేయాలనేటువంటి యుద్ధనీతి, రణనీతి ప్రపంచానికి ఆయన ఒక యోధుని తయారు చేసింది. ఈ గడ్డ మీద ఉట్టలే, తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ పోరాటంలో పాల్గొనలేదు. అయినా ఊరూరున ప్రతి యువకుని గుండెల్లో శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టుకోవాలనేటువంటి ఆకాంక్ష ఈరోజు దేశవ్యాప్తంగా ప్రబలుతుంది. అంటే మహనీయులు చేసినటువంటి పనులని ప్రజలు అట్లా గుర్తుపెట్టుకుంటారు. ఎంతకాలం బతికినామని కాదు, ఏం చేసినాం, ఏం నీతి చెప్పినాం ప్రపంచానికి, ఏ రకమైనటువంటి స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి పోరాటాలని ప్రపంచానికి అందించారు శివాజీ మహారాజ్ అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇలా ప్రజల్లో చైతన్యం వచ్చింది. సెక్యులరిజం పేరు మీద, భారత ప్రజాస్వామ్యం మీద, హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడుల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాలతో ఉన్నారు. మొన్నటిదాకా జోడో యాత్ర అని చేసిండో పెద్ద మనిషి, ఎవరిని జోడాయించిండో నాకు తెలియదు. వాళ్ళ పార్టీలో ఉన్న 3 ఎంపీలను జోడాయించి ఒక దగ్గర కూర్చోబెట్టడం చేత కాదు ఆయనకి. రాజస్థాన్ లో ముఖ్యమంత్రిని, పిసిసి ప్రెసిడెంట్ని కలిపి ఒక కుర్చీ మీద కూర్చోబెట్టడం చేత కాదు ఆయనకి. ఆయన పోయి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంగ్లాండ్ లో మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ప్రజలకు అర్థమైంది, జోడో యాత్ర తర్వాత ఈశాన్య భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, అది త్రిపురనా, నాగాలాండా, మేఘాలయనా, ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీకి సింగిల్ డిజిట్ లో సీట్లు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో ఉందని చెప్పాలి, కానీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని రాహుల్ గాంధీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో నాడు మరాఠా యోధుడు శివాజీ ఎట్లయితే చరిత్రను సృష్టించిండో, దుబ్బాకలో రఘునందన్ వెనకాల పట్టుమని 10 మంది లేరు పోరగాళ్ళు ఏమవుతుందని అనుకుంటే ఈ 10 మంది పోరగాళ్ళే తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాకకు ఒక చరిత్రను సృష్టించారు. మీ అందరి స్ఫూర్తి, మీ అందరి పోరాట స్ఫూర్తి ఆ శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చిట్టోజిపల్లి గ్రామ యువకులు మిత్రుడు రాజు నాయకత్వంలో యువ మండలి అందరూ కూడా కలిసి ఈ విగ్రహ ఏర్పాటుకు అని చెప్పి ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకుంటున్న అందరికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, కులం మతం పక్కన పెట్టి అందరు కూడా ఇక్కడ శివాజీ విగ్రహం రావాలని ముందుకు వచ్చినందుకు చిట్టోజిపల్లి గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఆ విగ్రహం, ఆ మహనీయుని పోరాట స్ఫూర్తి, ఆయన సమాజానికి చెప్పినటువంటి మంచిని మనం స్వీకరించాలని, ఆ విగ్రహం మీకు ఎప్పటికి కూడా స్ఫూర్తిని నింపాలని ఈ గ్రామంలో ఉండేటువంటి యువకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.